మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. సమాజంలో మేము పెద్ద పెద్దోళ్ళం, మేము గొప్ప గొప్పలం అని చెప్పుకునే దాంట్లో కొంతమంది బయటవేయగాలు ఉంటారు కదా. ఒక గసవంటి ముచ్చటే ఇవాళ పేపర్కి వచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరు ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కడ తప్పు చెప్పే ప్రయత్నం అయితే చేయను. ఎక్కడైనా తప్పు చెప్తే బలాన్ని కాడ తప్పు చెప్పినామని బరాబర్గా కామెంట్ పెట్టురే. రేపటి నుంచి తప్పు చెప్పే ప్రయత్నం అయితే ఏం చేయను. కానీ ఈయనే ప్రయత్నం చేసినాక కామెంట్ పెట్టు. మొత్తం ఈయనే ప్రయత్నం చేయదు. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేసినట్ట. ఈ యశ్వంత్ వర్మ అంటే ఆయన గా మధ్యలో బాగా వచ్చేది, ఇక ఈ మధ్యలో చాలా రోజులు తగ్గి మళ్ళీ ఇవాళ వచ్చింది పేపర్లో. ఈయన రాజీనామా చేసిండంట. ఏమక్కడికి రాజీనామా చేసిండు, మరి ఈయనకి ఏం బాధ రావచ్చు? ఈయనకి ఏం బాధ వచ్చిందంటే ఒళ్ళు బలిసి పైసలు ఎక్కువై రాజీనామా చేసిండు ఈయన. ఇంట్లో కాలిన నోట్ల కట్టల కేసులో అభిశంసన ప్రక్రియ ఎదుర్కొంటున్న జడ్జి రాష్ట్రపతికి రాజీనామా లేఖ రాసి పంపిండంట. రాజీనామాతో వీగిపోనున్న అభిశంసన. ఇక రాజీనామా చేసిండు కదా, ఇక వెళ్ళి ఉండదు అన్నట్టు. అంటే ఏదైతే తప్పు చేసి దొరికిపోతారో మన ఇంట్లోకి వచ్చేవాడన్నా ఆయన్ని మెడలు పట్టుకొని మనం బయటికి గెంటేస్తాం కదా. మీరేంది గెంటేసేది, నాకు నేను వెళ్ళిపోతారు కొంతమంది ఉంటారు చూసినావా. ఇంకో గదే కోవగింద్ర ఆయన గీన అన్నట్టు. ఈయన మీద రేపు విచారణ జరిగేది ఉంది. ఇవాళనే రాజీనామా చేసిండు. ఇక ఆలేంది మన నన్ను బయటికి వెళ్ళి వచ్చేది, నాకు నేనే పోతున్నా అంటే ఇక నాకు వీటితోటి పాపం అయిపోయిందన్న ఆలోచనలు ఉన్నట్టు పాడైపోయింది. రాజీనామాతో వీగిపోనున్న అభిశంసన. విచారణ కమిటీ ఎదుట వాదనలు వినిపించడానికి ముందు రోజే రాజీనామా. విచారణ కమిటీకి 13 పేజీల ప్రత్యేక లేఖ. తనకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు చేస్తున్నట్ట. మరి ఏం అన్యాయం జరగవచ్చు? ఈయనకు ఏం అన్యాయం జరగవచ్చు? ఈయన ఏమన్నా జనాలకు ఉద్ధరిస్తుంటే ఈయనను కొనపోయి లోపలేసిరా? ఈయన ఇల్లు కాలిపోయిందంట. ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిందని ఫోన్ చేసింది ఈల వంతే. వీళ్ళు ఫోన్ చేయగానే అగ్నిమాపక కేంద్రం వాళ్ళు వచ్చిరంట. బండ్లు వేసుకొని రయ్య ఉరికొచ్చి ఆ నీళ్ళు కొడుతుంటారు కదా. ఆ నీళ్ళు కొడుతుంటే ఇల్లు మొత్తానికి పాలిసీనికా ఏదో అంటారు కదా, మొత్తం తెల్లగా లప్పలే పూస్తారు. సోకు ఇళ్ళల్లో ఉంటుంది, అది పేదోళ్ళు ఇళ్ళల్లో ఉండదు. గసవంటి పూసకాడ ఆ నీళ్లు ప్రెషర్ కంట తట్టుకోలేక అందులోకి వెళ్ళి పశలి బయటికి వెళ్ళినాయట. పైసలు బయటికి వెళ్తుంటే అరే పైసలు వెళ్తున్నాయి ఎక్కడ అనుకొని ఇంకా లెగాంచి కొట్టినట. లెగాంచి ప్రెషర్ కొట్టేసరికల్లా మొత్తం ఇల్లు మొత్తం పైసలు కట్టలేనటలా. ఈయన పైసలు 2 రోజులు కాలిపోయినట్ట. మీరు నమ్మరో కానీ 2 రోజుల దాకా పైసలు కాలుతూనే ఉన్నాయట. మరి ఈయన జస్టిస్ ఈయన ఉద్యోగం చేసి సంపాదిస్తే ఎంత జీతం వస్తుండొచ్చు? నెలకు 50,000 వస్తుండొచ్చునా? 1,00,000 వస్తుండొచ్చునా? 2 లక్షల రూపాయల జీతం ఇస్తుండొచ్చునా? మరి 2 లక్షల రూపాయలు కాదు 3 లక్షల జీతం ఇచ్చినా కానీ గిన్ని కోట్ల రూపాయల కట్టలేడికెళ్ళి తయారైతే ఇంట్లో ఎంతమంది ఇళ్ళల్లో నిప్పులు పోసిండో, ఎంతమంది కొంపలు కొల్లేరు చేసిండో, ఎంతమందికి అన్యాయమైన తీర్పులు ఇచ్చిండో. న్యాయ వ్యవస్థ గిట్ట దిగజారిపోతే ఏమనాలి చెప్పు? గట్టిగా మాట్లాడితేనేమో కోర్టులను మనం ఏమనలేము. కోర్టులను ఏమనంటే కోర్టుకే మీరు వ్యతిరేకంగా మాట్లాడతారా అని మళ్ళీ మనల్ని అంటారు. మరి కోర్టులో ఉన్నోళ్ళు తప్పు చేస్తే అడగొద్దా? కోర్టులో ఉన్నోళ్ళు గిసోంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు తప్పు చేస్తే అడగొద్దా? అంటే వీళ్ళేమన్నా దేవుని కొడుకులు అన్నట్ట? వీళ్ళేమన్నా దేవుని కొడుకులా? ఈయన దగ్గర 2 రోజులు కాలే అన్ని పైసలు ఉన్నాయంటే ఏడికెళ్ళి ఉంటాయి? ఏడ సంపాదించిండు? ఏడ వ్యవసాయం చేసి సంపాదించిండా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిండా? లంగా దొంగ బయటవాయి తీర్పులు చెప్పి ఎందరో మంది కుటుంబాల నిప్పులు పోసి అక్కడ కేసుని ఇక్కడ కేసుని అక్కడ తారుమారు చేసి ఎంతోమందికి ఆయనకి నచ్చిన రకంగా తీర్పులు చెప్పి బెయిల్ ఇప్పించి కోట్ల రూపాయలు సంపాదించి దాచిపెట్టినాడు. మొత్తం ఇల్లు మొత్తం ఆ లప్పం పెట్టే ముందర కింద మొత్తం పైసలు పేర్చి పైల కట్టలు పేర్చి మంచిగా ఇల్లంతా చేసుకుంటే పాడైపోను. అగ్గిరావు అంటుకొని ఇల్లు కాలిపోతే అగ్నిమాపక కేంద్రం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నీళ్ళు కొట్టే సమయంలో మొత్తం నోట్ల కట్టలు మొత్తం బయటకు వచ్చినాయని పేపర్లో టీవీలలో జోరుగా వచ్చింది. మరి చెప్పురిగా ఈయన రేపు విచారణ జరగాలి. ఇవాళనే రాజీనామా చేసిండు. ఎందుకు? రేపు విచారణ చేసినాక తప్పని తేలి మెడలు బట్టి బయటికి గెంటేస్తారో వాళ్ళేందుకు గెంటేసేదని ముందుగానే బయటికి వెళ్ళిండు. బరాబర్గా చట్టాలు సవరించాలల్లా. కోర్టులో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు గిసోంటి న్యాయవాదులు కూడా గిసవంటి వాళ్ళంతా ఏమన్నా తప్పుడు కేసులు తీర్పులు ఇస్తే అది తప్పని తర్వాత తెలిస్తే వీళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని ఒకటి చట్టం తీసుకురావాలి. వీళ్ళని ఏమనొద్దులా, మీరు నమ్ముతారో కానీ కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకో, ఈ తీర్పు ఎట్టని నా సొంత అడిగితే కోర్టునే తప్పు పట్టేంత మొగల్లా మీరు అని అడుగుతారు. మరి కోర్టులో ఉన్న వాళ్ళు తప్పులు చేసే తప్పులు అనొద్దా మనం? ఏ పేదోళ్ళ దగ్గర ఉంటుంది? ఏ రాజకీయ వీడు ఎవరిని ఎంతమందిని ముంచి సంపాదించవచ్చు ఈ డబ్బులన్నీ? గీ తిరిగి డబ్బులు సంపాదించుకొని ఎన్నేళ్ళు బద్దామని రావచ్చు వీళ్ళు చెప్పురు భూమి మీదకి.
500 ఏళ్ళు బతుకునొచ్చునా ఎవడు బతికినా గదే 60-70 ఏళ్ళ కంటే ఎక్కువ అయితే బతకడు ఈ కాలానికి 50-55 ఏళ్ళకే గోవింద మంగళం అవుతారు పంకిరాని తిండి పంకిరాని తాగుడు పంకిరాని నీళ్ళు అంత మొత్తం సర్వం సంగనాకపోయింది కానీ వీళ్ళు ఎన్నేళ్ళు అంటే వీళ్ళ పిల్ల తరాలు మొత్తం కూసోని బతకాలి మంది నెత్తుల శైలి పెట్టాలి కోటాను రూపాయలు సంపాదించి ఇట్లా ఇళ్ళనే మొత్తం మనమేమో ఇంటికి ఇటుకలు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే వీళ్ళు డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు చుట్టూ పిల్లర్లు పోస్తారు మధ్యలో మొత్తం పైసలే నింపుకొని అక్కడ వచ్చినప్పుడల్లా పొగ పెట్టుకొని అలాగే గడుకోక కట్ట తీసుకొని ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళు ఇక ఖర్చు పెట్టుకుంటుంది కూడా బెల్లం బయటికెళ్ళి వస్తున్నారు లోపలనే ఉండాలన్నట్టు గిసవండి పని చేసి రాజీనామా చేసిండట రాజీనామా చేస్తే మళ్ళీ ఏమంటాడంటే నాకు అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది నా లొటపీసులు అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందే అంటే వీళ్ళు ఏమంటారు అగ్నిమాపక కేంద్రం వాళ్ళు వచ్చి పసలు బయటపడే అన్యాయం చేయొచ్చునా అంటే వాళ్ళు తప్పు చేసినట్టు అయితే కాలిదాన్ని ఇచ్చిపెట్టవలసి ఉండే నాలు కాలిదాన్ని ఇచ్చిపెడితే లెక్కనేనా ఇప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీసర్ కాబట్టికే ఈయన ఎన్నో పని చేస్తారు కాబట్టికే ఎన్నో కొన్ని 1 లక్షలో 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు దొరికినాయి అంటే సరేలే జీతం దాచిపెట్టుకుండేమో అని అనుకుంటారు కట్టలే గుట్టల కొద్దిగా పైసల కట్టలు దొరికినాక ఆ పైసలకు నాకేం సంబంధం మీకేం సంబంధం మరి ఎవరికి సంబంధం ఉంటుంది అడగరా అడిగినోడు తప్ప అన్నట్టు ఈయన కథలు పడి ఈయన రాజీనామా చేసి నాకు అన్యాయం జరిగింది లొటపీస్ జరిగింది మాస్పతి జరిగింది దగ్గర 60-70 ఏళ్ళకు ఉంటాడు నెత్తి మొత్తం ఊసిపోయింది కళ్ళని లోపలికి పోయినాయి ముక్కలని పైకి పోయినాయి చెంపలని జారిపోయినాయి ఈయనకు ఇంకా కూడా పైసల మీద తీపి పోలేదు మళ్ళా సమాజమే ఈయనకు అన్యాయం చేసిందంట సమాజానికి నువ్వు న్యాయం ఏం చేసినావు చెప్పు మరి ఆ పైసలు దాచిపెట్టి ఏమైనా హాస్పిటల్ కట్టిద్దాం అనుకున్నావా ఏమైనా అనాథ పిల్లలకి ఏమైనా సాయం చేద్దాం అనుకున్నావా లేకపోతే బళ్ళు కట్టిద్దాం అనుకున్నావా లేకపోతే గుళ్ళు కట్టిద్దాం అనుకున్నావా ఏం కట్టిద్దాం అనుకొని మొత్తం ఇల్లు మొత్తం పైసలు నింపినావు జస్టిస్ గారు ఈయన పేరు మళ్ళీ మర్చిపోయాను నేను యశ్వంత్ వర్మ గారు ఏం కట్టిద్దాం అనుకున్నావు మనకి ఏమి అన్యాయం జరిగింది న్యాయమో అన్యాయమో రేపు అయితే విచారణ చేస్తారు కదా విచారణ చేసినాక చెప్తారు కదా గదంతా ఎందుకు వెళ్ళి అని ముందుగానే తప్పుకొని ఇవాళ ఏమంటే నాకు అన్యాయం జరిగింది అంటారంట ప్రజలారా నేనేమన్నా తప్పు మాట్లాడి చెప్పురి నిజంగా కూడా న్యాయ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తూ వీళ్ళు కూడా తప్పు తీర్పులు చెప్పితే వీళ్ళది కూడా తప్పు అనే చట్టం కూడా ఒకటి తీసుకొచ్చే ఉపాయం చేయాలని నేనైతే అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ రూపకంగా చెప్పి ఉపాయం చేయాలి మరిగా